అందరికీ నమస్తే. మనకు ఇల్లు ఎంత ఇంపార్టెంటో జీవాలకు షెడ్ అనేది కూడా అంత ఇంపార్టెంట్ అండి. షెడ్ నీట్గా ఉండి మంచిగా ఉంటేనే జీవాలకు కూడా రోగాలు రాకుండా ఉంటాయి. ఈ షెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు రెయినీ సీజన్ అంటే వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మనకు ఇల్లు ఎంత బాగుంటే, మనం ఎంత పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటుందో, జీవాలకు కూడా షెడ్ ఉండి అలాగే వాటి షెడ్డులో క్లీన్గా ఉంటే మాత్రం రోగాలు అనేటివి 80% తగ్గుతాయి అన్నమాట. కాబట్టి షెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నేను ఈ మధ్య ఒక షెడ్ వేసానండి నా జీవాలకు. దాని షెడ్డు పొడవు ఎంత, వెడల్పు ఎంత, దానికి వచ్చిన ఖర్చు ఎంత, ఆ షెడ్డును ఎక్కడ వేశాను మీకు వీడియోలో అవపడుతుంది కదా ఫ్రెండ్స్. ఆ షెడ్డు ఎలా ఉందో మీరు నా కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. తర్వాత ఇది నా పాత షెడ్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ పాత షెడ్, ఇది పాతది షెడ్డు. ఈ కొత్త షెడ్ అనేది నేను బావి దగ్గర వేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే గాలి వెలుతురు మంచిగా వస్తాయి కాబట్టి కొత్త షెడ్డు బావి దగ్గర వేశాను. బావి దగ్గర వేస్తే జీవాలకు మంచిగా గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది, పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. ఈ గాలి వల్ల దొడ్డి కూడా ఏమన్నా తేమ ఉన్నా కూడా తొందరగా ఆరిపోతుంది అనమాట. కాబట్టి జీవాలకు షెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నా కొత్త షెడ్ను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. చాలా బాగుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియజేయండి. నేను ఈ షెడ్డుకు వచ్చిన ఖర్చు, పొడవు, వెడల్పు మొత్తం నేను లాంగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఆ లాంగ్ వీడియోను కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయాలి, అలాగే షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.